నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ ప్రియాంక. సార్, తమన్ గారు నిన్న ఒక ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది. అది మ్మ్. నిజంగా చూస్తే సినిమాల గురించి కానీ లేకపోతే ఆ మ్మ్. నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం గురించి కానీ ఆయన మాట్లాడారు. అవును దానికి గాను చిరంజీవి గారు ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. అవును సో తమన్ ఎప్పుడు ఎంతో చలాకీగా ఉండే నీ మాటలు అవును సడన్ గా నీ మనసు ఎంత బాధపడితే నువ్వు ఇలా అవును. మాట్లాడుతున్నావు అని అవును. చెప్పి చిరంజీవి గారు అవును. రెస్పాండ్ అయ్యారు. నిన్న ఆ ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నాను అక్కడ. ఓ, చాలా ఎమోషనల్ గా ఆయన మాట్లాడాడు. ఓకే. అంటే ఒక పక్క తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తం అవుతుంటే రోజు రోజుకి పరిధి పెంచుకుంటూ విశ్వవ్యాప్తం అవుతున్న ఈ టైంలో మన సినిమాని మనమే కించపరుచుకుంటున్నాం, కువిమర్శలు చేసుకుంటున్నాం అనే దాని మీద ఆయన ఆగ్రహాన్ని ఆవేదనని వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. దాన్ని అభినందిస్తూ చిరంజీవి గారు కూడా ఇప్పుడు ట్వీట్ చేయడం జరిగింది. నిజంగానే అంటే విమర్శ అనేది ఒక సద్విమర్శ లాగా ఉండాలి, భవిష్యత్తులో సరి చేసుకోవడానికి ఒక సూచనలాగా ఉండాలి తప్ప ఇమీడియట్గా సినిమాని కిల్ చేసేలా కానీ లేకపోతే వాళ్ళు హర్ట్ అయ్యేలా కానీ కించపరిచేలా కానీ ఉండడం అనేదాన్ని ఎవరు దాన్ని ఎక్కువ సమర్థించలేరు. సో అందువల్లే తమన్ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అంటే ఏదైనా ఒక విషయం వ్యతిరేకించేటప్పుడు కూడా ఆ వ్యతిరేకించడం కూడా కొంచెం సున్నితంగా ఉండాలనే విషయాన్ని తను చెప్పాడనమాట. యాక్చువల్గా అంటే పర్టికులర్గా ఒక సినిమా గురించి ఆయన ప్రస్తావించకపోయినా కూడా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వగానే పని కట్టుకొని నెగిటివ్ ట్రోల్స్ చేయడం అనేది ఈ మధ్య ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. సినిమా ముందు నుంచి కూడా, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే కాదు, సినిమా ముందు నుంచే ఆ ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అది దానివల్ల అంటే సినిమాలకి చాలా కీడు జరుగుతున్న విషయాన్ని ఎవరు వ్యతిరేకించరు. ఆ విషయంలో అందరూ ఏకీభవిస్తారు. దానివల్ల సినిమా రంగానికి చాలా ఇది జరుగుతుందని చెప్పి. కాబట్టి అందరూ అంటే ముఖ్యంగా సినిమా రంగం మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఈ విషయంలో ఇటువంటి దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైతే నిర్మాత వల్ల మనం అందరం హ్యాపీగా ఉంటున్నామో ఆ నిర్మాత ప్రయోజనాలకి భంగం కలిగించేలాగా కొందరు వ్యవహరిస్తున్నారు. అది చాలా దారుణమైనటువంటి విషయం. నిర్మాత అనేవాళ్ళు లేకపోతే ఎవరు లేరు కదా, దర్శకుడు లేడు, హీరో లేడు, అసలు ఎవరు లేరు కదా. నిర్మాత అనే అందుకే తండ్రి లాంటి వ్యక్తి అంటారు నిర్మాత. మరి నిర్మాతే కనుమరుగైపోతే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? అంటే మనం అంతకుముందు చాలా సందర్భాల్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇటువంటి సీనియర్ ఆర్టిస్టులు, లెజెండరీ ఆర్టిస్టులు నిర్మాత సెట్లో వస్తున్నాడంటే టక్కన లేచి నిల్చుండిపోయేవాళ్ళంట. అశ్విని దత్ గారు ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూలో చెప్తుంటాడు, ఆయన ఫస్ట్ టైం ఎన్టీఆర్తో సినిమా చేసేటప్పుడు ఆయనకి 26-27 సంవత్సరాల వయసు. అప్పటికే ఎన్టీఆర్ పెద్ద స్టార్, సూపర్ స్టార్. సో అయినా సరే అశ్విని దత్ గారు సెట్కి వస్తున్నాడంటే ఈయన లేచి నిల్చునేవాడంట. పక్కన లేచి నిల్చుంటే అశ్విని దత్ గారు కంగారు పడిపోయి, ఇదేంటి బాబు ఎన్టీఆర్ గారు నన్ను చూసి లేచి నిల్చుంటున్నాడు ఆయన అని చెప్పి. అంటే గౌరవం, నిర్మాత ఈ సినిమాకి నేను ఆయన కోసం పనిచేస్తున్నాను, ఆయన ఇచ్చే పారితోషికం తీసుకొని ఈ సినిమా యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆయనకి నేను గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈయన చేస్తున్నటువంటి ఇది ఆయన బిత్తరపోయి అసలు సినిమా సెట్కి వెళ్ళడం మానేశాడండి ఆయన. ఎందుకంటే ఆయన సెట్కి వెళ్తే పొరపాటున ఎన్టీఆర్ గారు లేచి నిల్చుంటున్నాడు. ఇది ఎక్కడ ఇది అంటే అశ్విని దత్ గారు ఎన్టీఆర్ మీద వీరాభిమానంతో ఆయన కెరీర్ అంటే ఫస్ట్ వేరే సినిమా ఓ సీత కదా ఓ సినిమా పార్ట్నర్షిప్ మీద చేసి తర్వాత నేరుగా ఎన్టీఆర్తో సినిమా చేశాడు. అశ్విని దత్ గారు ఎదురులేని మనిషి అనుకుంటా సినిమా పేరు. అది ఆయన ప్రతి సందర్భంలో కూడా చెప్తుంటాడు. చాలామంది హీరోలు ఎంత పెద్ద స్థాయికి వచ్చినా కూడా నిర్మాతకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నిర్మాతకి ఇస్తారు. ఎందుకంటే నిర్మాత వల్లే మేము అనేది. మరి అటువంటి నిర్మాత ప్రయోజనాలకు భంగం కలిగించేలాగా, అంటే ఒక సినిమాకి నష్టం కలిగించడం అంటే నిర్మాతకి నష్టం కలిగించడమే కదా, అటువంటి చర్యలు చేయడం అనేది మంచిది కాదు అని ఆయన ఆవేదనపూర్వకంగా అప్పీల్ చేశాడు. దాన్ని అందరూ పాటించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అయితే సార్, మీరు ఇప్పుడు గత కొన్నేళ్లుగా దగ్గర 25 to 30 years పైన మీరు ఫిల్మ్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు.
అయితే అప్పట్లో మీరు చేసే ఒక సినిమా గురించి రివ్యూ క్రిటిక్ అనేది వాళ్ళకి సినిమాలో ఏ పాయింట్స్ నెక్స్ట్గా సినిమాలో ఏవి మైనస్ అయ్యి ఎలాంటివి నచ్చుతున్నాయి అనే అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఆ సినిమా గురించి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు డిఫరెన్స్ చూస్తూ ఉంటే ఇంతలా వీళ్ళు బాధపడిపోయేలాగా సినిమా వాళ్ళు బాధపడిపోయి నెక్స్ట్ సినిమా తీయాలంటే భయపడిపోయేలాగా ఉన్నాయి కదా. అయితే మీరు ఈ కొత్తగా వచ్చే ఈ రివ్యూవర్స్కి కానీ లేకపోతే క్రిటిక్స్ చేస్తున్నాం అనే వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు సార్? అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు అన్నారు జాగ్రత్తగా చెయ్యండి అని, కానీ కొన్ని పాయింట్స్ ఏమన్నా ఉంటాయి కదా సార్ మీ ఎక్స్పీరియన్స్ లో మీరు అంటే ఇప్పుడు రివ్యూల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము. సినిమా రివ్యూల వల్ల ఒక సినిమా విజయం అన్ని పూర్తిగా మనం ప్రభావితం చేయలేము ఎవరూ కూడా. అంటే బ్యాడ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన కొంతమంది పనిగట్టుకొని ఒక 10 మంది కూడబలుక్కొని లేదంటే ఒక సిండికేట్ లాగా అయిపోయి ఒక సినిమా గురించి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినంత మాత్రాన ఆ సినిమాని మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఉదాహరణకి ఇండస్ట్రీ హిట్లు అయినటువంటి సినిమాలు కానీ లేదంటే 1000 కోట్లు క్లబ్లో చేరిన సినిమాలకి ఇప్పుడు కేజీఎఫ్ కావచ్చు, బాహుబలి ఇటువంటి సినిమాలు కూడా నార్మల్ రేటింగ్స్ వచ్చినాయి స్టార్టింగ్లో. డివైడెడ్ టాక్ వచ్చింది, ఫ్లాప్ అనే ఇది కూడా వచ్చింది. బాహుబలి సినిమా ఫ్లాప్ అని చెప్పి ముందు అన్నారు. అది రాజమౌళి గారు చాలా ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. ఆయన ముందు వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఫ్లాప్ అని. కాబట్టి కేవలం రివ్యూస్ వల్ల ఒక సినిమాని హిట్ చేయలేము. అంటే మేనేజ్ చేసి రివ్యూ రైటర్లు అందరినీ మేనేజ్ చేసి ఒక సినిమాకి 3.5 రేటింగ్ ఇచ్చినంత మాత్రాన సినిమాలు హిట్ అవ్వవు కమర్షియల్గా. కొంతమంది పనిగట్టుకొని రేటింగ్ తక్కువ ఇవ్వడం వల్ల కూడా దాన్ని మనం ఇది చేయలేము. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఎలా అని నువ్వు అడిగావు కాబట్టి, అప్పట్లో ఏంటంటే రివ్యూస్ అనేవి వారపత్రికల్లో వచ్చేవి మ్యాక్సిమం. దినపత్రికలు ఈ రివ్యూలు ఇటువంటి జోలికి వెళ్ళేవి కాదు, వారపత్రికలు వచ్చాయి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక వారం రోజులు, ఒక్కొక్కసారి 15 రోజుల తర్వాత వస్తుండేవి. జనరల్గా ఫ్రైడే ఒక రిలీజ్ అవుతుండేవి సినిమా మ్యాగజైన్స్. సినిమాలు ఫ్రైడే రిలీజ్ అవుతుండేవి, ఇవి ఫ్రైడే. కాబట్టి ఆ ఫ్రైడే చూసి రివ్యూ ఇస్తే నెక్స్ట్ ఫ్రైడేకి వచ్చేది. ఆ వారం రోజులు టైం ఉండేది. ఇప్పుడేంటి సినిమా ఒక పక్క చూస్తున్నారు, ట్వీట్ రివ్యూలు కూడా కొత్తగా ఇప్పుడు ట్వీట్ రివ్యూలు అని స్టార్ట్ చేశారు. ఇలా చూస్తుంటారు, ట్వీట్లు చేస్తుంటారు. అంటే ట్వీట్ చేయడం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది? మరి ఆ సినిమా చూస్తూ ట్వీట్ చేయడం అంటే జడ్జిమెంట్ ఏముంటుంది? ఉంటుందా? ఒక రీల్ అవ్వగానే ట్వీట్ చేస్తాడు, కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? ఈ ట్వీట్ చేసేటప్పుడు అది కొన్ని సీన్లు మిస్ అవ్వడం కానీ కొన్ని ఎమోషన్లు మిస్ అవ్వడం కానీ జరుగుతుంటాయి కదా. అందువల్ల అంటే కేవలం రివ్యూలు చూసి సినిమాలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఓవరాల్గా మరీ డిజాస్టర్ అయిపోయిన సినిమాని మనం సేవ్ చేయలేము పాజిటివ్ రివ్యూస్ మేనేజ్ చేసినంత మాత్రాన. బాగున్న సినిమాని కూడా ఏమీ చేయలేము. అయితే దీన్ని మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేస్బుక్ కానీ లేదంటే ట్విట్టర్ కానీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఫలానా వాళ్ళు మాత్రమే రివ్యూ రైటర్స్ అని కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రివ్యూ రైటరే, ట్విట్టర్లో ఉన్న ప్రతి ఒక్కరు రివ్యూ రైటర్సే. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తుంటారు స్పాట్లో. బాగుంది, బాగాలేదు, బాగుంది, బాగాలేదు, టపడవడగా చెప్పేస్తుంటారు. ఇది మనం ఎవరు దాన్ని ఒక నియంత్రణ చేయలేనటువంటి ఒక క్లిష్టమైనటువంటి సమస్య అన్నమాట. కాబట్టి అంటే ముందు నుంచి కూడా ఆ సినిమా గురించి జనాల్లో కొంచెం పాజిటివ్గా వెళ్ళేలాగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది, అద్భుతమైనటువంటి ప్రమోషన్ తోటి ఆ సినిమాని నిలబెట్టడం అంటే ఒక రేంజ్. అంటే మామూలుగా పెద్దగా ప్రమోషన్స్ లేకుండా సినిమా వచ్చినట్లయితే ఒక మాదిరి హిట్ అయ్యి ఉండేది. ఈ సినిమా ప్రమోషన్ చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఈ సినిమా చూడాలని. ఈ విషయంలో మనం విక్టరీ వెంకటేష్ని మనం ఎంతైనా అభినందించాలి. అదే ఆయన అంత అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోస్ కదా. నలుగురు అగ్ర హీరోల్లో ఆయన కూడా ఒకటిగా ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పటికి కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. అటువంటిది ఆయన ఒక స్టెప్ ముందుకేసి ఇంత అద్భుతంగా ప్రమోట్ చేయడం అనేది, ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఆయన చెప్తున్నాడు ఈ సినిమాని ఇంత అద్భుతంగా ప్రమోట్ చేయడం వల్ల ఈ రేంజ్ సక్సెస్ వచ్చింది మాకు అని చెప్పి ఆయన ఓపెన్గా ఒప్పుకుంటున్నాడు. ఆయన ఇది ఒక రెఫరెన్స్ లాగా భవిష్యత్తులో ఏదైనా సినిమా ఈ రేంజ్లో ప్రమోట్ చేస్తే తప్ప జనాలు రాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి హీరోలు కూడా
సినిమాల్ని ఇప్పుడు బాలీవుడ్లో అలాగే చేస్తుంటారు. అవును సార్. ఒక సినిమాని తీయడానికి ఎంత కష్టపడతారో దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా అంత కష్టపడతారు. మన తెలుగులో అంటే ప్రమోట్ చేయడం అంటే ఏదో స్థాయి తగ్గించుకోవడం అన్నట్టుగా కొంతమంది హీరోలు వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు అందరు హీరోలు ప్రమోట్ చేస్తున్నారు, కానీ కొంతమందిలో ఏంటంటే ఆ మైండ్ సెట్ మనం సినిమా యాక్ట్ చేసాము బాగుంటే చూస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది. అలా కాదు, ఆ సినిమా బాగుందా లేదన్నది థియేటర్ వచ్చిన తర్వాత కదా, థియేటర్లోకి వచ్చిన తర్వాత కదా తెలిసింది. ముందు జనాలను థియేటర్లకు రప్పించడం కోసం మీరు కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకుంటున్న హీరోలకి ఆ సినిమాని భయంకరంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. సంక్రాంతికి వస్తున్న సినిమా అంత అద్భుతంగా ప్రమోట్ చేయడం వల్లే ఆ సినిమాకి ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రోజున దాదాపుగా ఒక 150 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. బిగ్గెస్ట్ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పి అంటున్నారు. అప్పుడులో కూడా ఇంత రాలేదా సార్? లేదు, అంటే ఎప్పటికప్పుడు ఈ రేట్లు పెరగడం కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. సినిమా సక్సెస్ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అవును. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి సైంధవ జనాలను ఆకట్టుకోవడంలో విఫలమైంది.